ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే ఈ ఎన్టీపీసీ 2015 డిసెంబర్ 2015 ఎండింగ్లో మనకి ఇదే ఆర్ఆర్బీ నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది. 2015 చివరిలో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి CBT 1 ఎగ్జామ్ 2016లో మల్టిపుల్ సెషన్స్లో మనకు కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఆ మల్టిపుల్ సెషన్స్లో ఉన్నటువంటి అడిగినటువంటి విధానాన్ని బేస్ చేసుకుని అంటే ఏ టాపిక్లోకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు అనే అంశాన్ని నేను క్రోడీకరించి మీకు ఈ సమాచారం పొందుపరుస్తున్నాను. ఓకే, ప్రతి టాపిక్ యూజువల్గా డిఫరెంట్ సెషన్స్ మేబీ ఒక 1-2 మార్క్స్ అనేవి కొద్దిగా తేడాగా ఉండవచ్చు. కొన్ని టాపిక్స్ అనేవి ఇవి ఓవరాల్గా 90% అక్యురేట్ తోటి చేసినటువంటి అంశాలు. అంటే నెంబర్ ఆఫ్ సెషన్స్ నేను గమనించి ప్రతి టాపిక్లోకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు అనే అంశాన్ని క్రోడీకరించి మీకు పొందుపరుస్తున్నాను. ఫస్ట్ టైం చూసేటువంటి అభ్యర్థులు ముందుగా ఎన్టీపీసీకి సంబంధించిన వీడియో చూడండి. అలా చూస్తేనే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే CBT 1లో సిలబస్, CBT 2 సిలబస్ అనేటువంటిది ఒకే విధంగా ఉన్నప్పటికీ అడిగేటువంటి విధానం, అడిగేటువంటి ప్రశ్నలు అడిగే విధానం వేరుగా ఉంటుందని చెప్పాను. తర్వాత అదే ఎన్టీపీసీలో కొన్ని రకాల ఉద్యోగాలకి 3 స్టేజెస్ ఉంటాయి, కొన్ని రకాల ఉద్యోగాలకి 4 స్టేజెస్ ఉంటాయి, కొన్ని రకాల ఉద్యోగాలకి 5 స్టేజెస్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ప్రీవియస్ వీడియో చెప్పడం జరిగింది. సో కాబట్టి మీరు ఆ వీడియో చూడండి. ఆ తర్వాత ఈ ప్రజెంట్ వీడియో కనుక మీరు చూస్తే మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఓకే, సో దీంట్లో ఏం చేయబోతున్నాను అంటే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి CBT 1 అనాలిసిస్. ఓకే, సో ఇది నేను బ్లైండ్గా గుడ్డిగా రాసింది కాదండి. ఆల్రెడీ 2016లో నెంబర్ ఆఫ్ సెషన్స్ని అబ్జర్వ్ చేశాను. ఓకే, ఆ సెషన్స్లో ఏవైతే అడిగారో క్వశ్చన్స్ ఎలా అయితే అడుగుతున్నారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ విశ్లేషణ పొందుపరుస్తున్నాను. ఓకే, సో ముందుగా మ్యాథ్స్ పైన, ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పైన ఫోకస్ చేద్దాం. ఓకే, సో దీంట్లో యావరేజ్గా LCM మరియు HCF, దీన్ని మీకు నేను తెలుగులో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. LCM మరియు HCF, కాసాగు మరియు గాసాబా అంటాం. ఈ కాసాగు మరియు గాసాబా నుంచి యావరేజ్గా మనకి 2 ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, 2 ప్రశ్నలు. ఆ తర్వాత ఈ ట్రిగనామెట్రీ అనేటువంటిది కంప్లీట్గా ఇది ప్యూర్ మ్యాథ్స్ అంశం. ఓకే, మనకి ఎన్టీపీసీలో ఉన్నటువంటి ప్యూర్ మ్యాథ్స్ అంశాలు ఏంటి అంటే ఒకటి ట్రిగనామెట్రీ అంటాం, మరొకటి ఎలిమెంటరీ ఆల్జిబ్రా ప్రాథమిక బీజగణితం అంటాం, మరొకటి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ప్రాథమిక సాంఖ్యాక శాస్త్రం అంటాం, మరొక అంశం వచ్చేసి మెన్సురేషన్ పార్టు, ఓకే, జామెట్రీ పార్టు. ఇవి మనకు ప్రధానంగా ప్యూర్ మ్యాథమెటిక్స్ సంబంధించిన అంశాలు. ఏంటంటే అంశాలు ప్యూర్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక అంశం వచ్చేసి ట్రిగనామెట్రీ అంటామండి. ట్రిగనామెట్రీ ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్. తర్వాత రెండో అంశం వచ్చేసి ఆల్జిబ్రా అంటాం. ఆల్జిబ్రా దాన్నే బీజగణితం అంటాం. మనకు నోటిఫికేషన్లో పొందుపరిచింది ఎలిమెంటరీ ఆల్జిబ్రా ప్రాథమిక బీజగణితం. అంటే బీజీయ సమాసాల యొక్క సంకలనం కావచ్చు, వ్యవకలనం కావచ్చు, గుణకారం కావచ్చు, భాగాహారం కావచ్చు, తదితర అంశాలు. ఓకే, సో ఇది ఎలిమెంటరీ ఆల్జిబ్రా. మరొక అంశం వచ్చేసి మెన్సురేషన్ అంటే దాన్ని మనం క్షేత్రమితి అంటామండి. క్షేత్రమితి అంటే వైశాల్యాలు, ఘనపరిమాణాలకు సంబంధించి పట్టకము, ఘనము, దిరగణము, స్తూపము, శంకువు, ఓకే, అర్ధగోళము, అదేవిధంగా చతురస్రము, త్రిభుజాలు మొదలగు అంశాలు అనేవి కూడా దాంట్లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటి యొక్క వైశాల్యాలు, చుట్టుకొలతలు, సంపూర్ణతల వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలగు అంశాలు అనేవి దాంట్లో చర్చించబోతున్నాం. సో ఇది ఒక అంశం. తర్వాత మరొక అంశం ఏంటంటే స్టాటిస్టిక్స్ అంటామండి. స్టాటిస్టిక్స్, ఓకే, దాన్ని ఎలిమెంటరీ స్టాట్స్ అని చెప్పి కూడా ఇచ్చాడు, స్టాటిస్టిక్స్. సో ఇది ఒక అంశం. సో తర్వాత ట్రిగనామెట్రీ, ఆల్జిబ్రా, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, మరొకటి జామెట్రీ పార్ట్ అండి, రేఖాగణితం అని చెప్పేసి అంటాం. ఈ రేఖాగణితం కూడా ఏముంటాయో ఈ అంశాలపైన కూడా క్వశ్చన్స్ అనేటువంటి ఎలా ఉంటాయో కూడా మీకు మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక అంశం. తర్వాత సో ఇక్కడ మీరు గమనిస్తే మెన్సురేషన్ ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్ అంశమే, స్టాటిస్టిక్స్ ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్ అంశమే. అంటే దీని ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి జామెట్రీకి సంబంధించి క్వశ్చన్ అడగలేదు యాక్చువల్గా, దీంట్లో లేదు. మేబీ జామెట్రీ నుంచి వన్ క్వశ్చన్, 1 ఆర్ నన్ క్వశ్చన్ వస్తుంది, లేకపోతే లేదు. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా విశ్లేషణ ఇట్లా అడిగినారు గతంలో చాలా మల్టిపుల్ సెషన్స్లో. ఓకే, అది గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కవర్ కానీ టాపిక్స్లోకి వెళ్ళి రావా అంటే అది నా ఉద్దేశం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు రీజనింగ్కి సంబంధించి కొన్ని టాపిక్స్ పొందుపరిచాను. ఈ పొందుపరిచిన టాపిక్స్లో ఐ థింక్ మీకు డైరెక్షన్స్ అనే ఒక టాపిక్ లేదు. కొన్ని సెషన్స్లో దాన్ని దిక్కులు అంటాం కదా, దిక్కులకి సంబంధించిన క్వశ్చన్ అడగలేదు, కానీ కొన్ని సెషన్స్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే,
తర్వాత అదేవిధంగా కొన్ని అంశాలను దీంట్లో మనకు పొందుపరచలేదు, మరికొన్ని అంశాలు పొందుపరిచాను. ఇక్కడ పొందుపరచని అంశాలలోకి వెళ్ళి క్వశ్చన్స్ రావు అని కావు. ఓకే, అవి కూడా మనం సేఫ్ సైడ్ చదువుకోవాల్సిందే, అన్ని రెఫర్ చేయాల్సిందే. కానీ ఓవరాల్గా ఇది విశ్లేషణ, ఇలా అడిగారు. ఓకే, రైట్. సో ఇక నిష్పత్తులు, రేషియోస్ అంటాం. రేషియోస్లోకి వెళ్ళి కూడా మనకి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఆ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము మరియు దూరము అని చెప్పి అంటాం. కాలము మరియు దూరం, కాలము మరియు దూరంలోకి వెళ్ళి మనకు వచ్చినటువంటి మార్కు 1 మార్క్. యాక్చువల్గా మీరు కాలము దూరం అనే టాపిక్ గమనిస్తే ఇట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 2 అదర్ టాపిక్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ అనేటువంటిది మరొక 2 అంశాల కలయిక. ఏంటదంటే ఒకటి రైళ్ళు అంటాం, మరొకటి పడవలు ప్రవాహాలు, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఈ 2 కూడా దీంట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి దాంట్లో నుంచి యావరేజ్గా 1 మార్క్ అనేది మనకు అడగడం జరుగుతూ ఉంటుంది. సో పర్సంటేజెస్, శాతాల నుంచి మనకి 3 ప్రశ్నలు, శాతాల నుంచి 3 ప్రశ్నలు, అదేవిధంగా సగటులో నుంచి 2 ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఇక లాభ నష్టాలు అంటాం, ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళి 3 ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది. చక్రవడ్డీ మరియు బారు వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 ప్రశ్న, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మరొక ప్రశ్న. సో మొత్తం మీద 2 ప్రశ్నలు. సో మెన్సురేషన్లోకి వెళ్ళి ఇంతకుముందు మీకు చెప్పాను, మెన్సురేషన్ అంటే దానికి క్షేత్రమితి అంటాం. ఓకే, దీంట్లో ఏం నేర్చుకోబోతున్నామంటే వైశాల్యాలు, వివిధ రకాల జామితీయ పటాల యొక్క వైశాల్యాలు, ఘన పరిమాణాలకు సంబంధించిన అంశాలు అనేటువంటివి దీంట్లో మనం చూడబోతున్నాం. సో ఇక స్టాటిస్టిక్స్, సిలబస్లో క్లియర్గా ఇచ్చాడు, ఎలిమెంటరీ స్టాట్స్ అన్నాడు, అంటే ప్రాథమిక సాంఖ్యక శాస్త్రం మాత్రమే. దాంట్లో ఏ అంశాలు ఉంటాయన్నట్టు మీకు మరొక వీడియో చెప్తాను. అంటే స్టాట్స్లో మనకి ప్రధానంగా మీను, మీడియను, మోడు, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, ఓకే, వేరియన్సు మొదలగు అంశాలు దాంట్లో ఉంటాయి. అవి ఫార్ములాసు మొదలగు అంశాలు అనేటివి మీకు మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఏజెస్లోకి వెళ్ళి 1 క్వశ్చన్. నెంబర్ సిస్టమ్ అండి, నెంబర్ సిస్టంలోకి వెళ్ళి 6 క్వశ్చన్లు వస్తున్నాయండి. నెంబర్ సిస్టమ్, ఇక్కడ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే సంఖ్యా వ్యవస్థ అని చెప్పి అంటాం. ఓకే, సంఖ్యా వ్యవస్థ. ఇది మరి ఏంటి, దీంట్లో ఎటువంటి అంశాలు ఉంటాయంటే ఈ నెంబర్ సిస్టంలో ఒకటి భిన్నాలు. ఓకే, తర్వాత భిన్నాలు అంటే మరి దశాంశ భిన్నాలు కూడా, భిన్నాలు, దశాంశ భిన్నాలు, దాంతోపాటు సింప్లిఫికేషన్స్, సూక్ష్మీకరణలు, అవన్నీ కూడా నెంబర్ సిస్టమ్ దీంట్లోకి వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, భిన్నాలు, దశాంశ భిన్నాలు, సూక్ష్మీకరణలు అవన్నీ కూడా దీంట్లో రావడం జరుగుతూ ఉంటుంది. సో అందులో కలిసి మనకు యావరేజ్గా 6 క్వశ్చన్స్. సో ఈ విధంగా ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కాసాగు, గాసాబా 2 క్వశ్చన్స్, త్రికోణమితి 2 క్వశ్చన్స్, నిష్పత్తులు 2 క్వశ్చన్స్, కాలము దూరం 1 క్వశ్చను, శాతాలు 3 క్వశ్చన్స్, యావరేజెస్ సగటు 2 క్వశ్చన్స్, లాభ నష్టాలు 3 క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, బారు వడ్డీ 2 క్వశ్చన్లు, క్షేత్రమితి 1 క్వశ్చను, సాంఖ్యాక శాస్త్రం 2 క్వశ్చన్స్, ఏజెస్ 1 క్వశ్చను, నెంబర్ సిస్టమ్ 6 క్వశ్చన్స్. ఓకే, సో ఇది మనకి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అంశాలు. సో ఇక ఇదే విశ్లేషణని మనం రీజనింగ్ కనుక కొనసాగిస్తే, రీజనింగ్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సో దీంట్లో కూడా ఎలా ఉంటాయో చూసే ప్రయత్నం చేస్తే అనాలజీ అంటామండి. అనాలజీ నుంచి మనకి 3 క్వశ్చన్స్. ఓకే, ఈ అనాలజీనే మనం తెలుగులో ఏమంటాము అంటే సాదృశ్యము అంటామండి. అనాలజీనే మనం తెలుగులో సాదృశ్యము అనే పదంతో పిలవడం జరుగుతుంది. సాదృశ్యము, దానికే మరొక పేరు ఏం పేరంటే పోలిక పరీక్ష అంటాం. పోలిక పరీక్ష, ఈ విధంగా పోలిక అన్న, సాదృశ్యము అన్న, అనాలజీ అన్న సేమ్. యాక్చువల్గా మీకు కొంత అవగాహన కనుక ఉన్నట్లయితే ఈ అనాలజీ మనకు మొత్తం 3 రకాలుగా ఉంటుందండి. ఏంటా 3 రకాలంటే, ఒకటి వర్డ్ అనాలజీ, లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ. ఓకే, అంటే అక్షర సాదృశ్యము, సంఖ్యా సాదృశ్యము, పద సాదృశ్యము. నేను చూసినటువంటి మల్టిపుల్ సెషన్స్లో ఈ అనాలజీ నుంచి అడిగిన 3 క్వశ్చన్స్ కూడా నెంబర్ అనాలజీ కాదు, తర్వాత లెటర్ అనాలజీ కాదు. ఏమవుతున్నాడు మెజారిటీగా అంటే కేవలం వర్డ్ అనాలజీ మాత్రమే అడగడం జరుగుతూ ఉంటుంది. అంటే పద సాదృశ్యం మాత్రమే అడుగుతున్నాడు. ఓకే, పద సాదృశ్యం. దీనికి సంబంధించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే కొంత క్లారిటీ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓ క్వశ్చన్ నేను తీసుకుంటున్నాను ర్యాండమ్గా, ఇలా అన్నాను, గడియారము అన్నాను. గడియారము ఈజ్ టు సమయం, ఒక బేసిక్ క్వశ్చన్. గడియారము ఈజ్ టు సమయం ఈజ్ యాజ్ థర్మామీటర్ ఈజ్ టు డాష్. ఓకే, థర్మామీటర్ ఈజ్ టు డాష్, చాలా బేసిక్ క్వశ్చన్. మీకు అవగాహన కోసం ఒక క్వశ్చన్ పొందుపరుస్తున్నాను. ఇగో ఇటువంటి దీన్ని ఏమంటామంటే సాదృశ్యము అని చెప్పి అంటామండి. ఇది పద సాదృశ్యానికి సంబంధించిన అంశం. ఇటువంటి క్వశ్చన్స్ మనకి 3 క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంటుంది డిఫరెంట్ సెషన్స్ నుంచి. అంటే ఇక్కడ ఏంటి, గడియారము నుండి మనకు తెలిసేదేంటి సమయం,
కాబట్టి థర్మామీటర్ నుంచి మనకు తెలిసేది ఏంటంటే ఉష్ణోగ్రత అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఇంట్రెస్టింగ్గా జనరల్ సైన్స్ని బేస్ చేసుకొని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి, థర్మామీటర్ టెంపరేచర్, ఇది ఫిజిక్స్ సంబంధించిన భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఒక రాశి. కాబట్టి సో ఆ విధంగా మనకి భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు, అది బయాలజీ కావచ్చు, తదితర అంశాలు మొత్తం మీద పద సాదృశ్యము. ఈ పద సాదృశ్యం అంటే రకరకాలుగా ఉంటాయి. దేశాలు, రాజధానులు, కరెన్సీస్, రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు, అదేవిధంగా భౌతిక శాస్త్రానికి సంబంధించిన రాశులు, రసాయన శాస్త్రం సంబంధించిన అంశాలు, ఆ విధంగా డిఫరెంట్ అంశాలను మనకు ఆడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అది పద సాదృశ్యానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్. ఇక మరొక అంశం గమనించండి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. దాన్ని ఏమంటామంటే ప్రకటనలు మరియు నిర్ధారణలు అని చెప్పి అంటామండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ప్రకటనలు మరియు నిర్ధారణలు. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్లో మనకి 3 క్వశ్చన్స్ అండి, 3 క్వశ్చన్స్ అనేటువంటి అడగడం జరుగుతూ ఉంటుంది. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ప్రకటనలు మరియు నిర్ధారణలు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రశ్నలో భాగంగా ఒక ప్రకటన ఇస్తారండి. ఓకే, ప్రశ్నలో భాగంగా ఒక ప్రకటన ఇచ్చి దాని కింద 2 కన్క్లూజన్స్, 2 నిర్ధారణలు ఇస్తారు. ఇవ్వబడ్డటువంటి ప్రకటన ద్వారా మనము ఏ విధమైనటువంటి కన్క్లూజన్కి రావాల్సి ఉంటుందో చెప్పాల్సి ఉంటుంది. ఓకే, మీకు నేను అంటే ఎగ్జాంపుల్స్ కూడా, సో ఇప్పుడు ఈ వీడియోలో ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్పడం అది సమంజసంగా ఉండదు. నేను మీకు మళ్ళీ ఒక వీడియోలో సపరేట్గా స్టేట్మెంట్స్, కంక్లూజన్కి సంబంధించి కూడా మీకు అంశాలు పొందుపరిచే ప్రయత్నం చేస్తాను. తర్వాత నెంబర్ సిరీస్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, నెంబర్ సిరీస్. తర్వాత దాన్ని సంఖ్యాశ్రేణి అంటాం. సంఖ్యాశ్రేణి అని చెప్పి ఆడడం జరుగుతుంది. కాంప్రిహెన్షన్ పజిల్స్. ఓకే, ఈ కాంప్రిహెన్షన్ పజిల్లో నుంచి మనకి చాలా సెషన్స్లో 2 పజిల్స్ అండి, 2 పజిల్స్ అడగడం జరిగిందండి. ఒక పజిల్ నుంచి 3 క్వశ్చన్స్, మరొక పజిల్ నుంచి 3 క్వశ్చన్స్. అంటే ఓవరాల్గా పజిల్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయంటే 6 క్వశ్చన్స్ అనేటువంటివి మనకు పజిల్ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ పజిల్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఏమడుగుతారు ఈ పజిల్లో అంటే, మేబీ దీంట్లో డైరెక్షన్కి సంబంధించిన అంశాలు కూడా ఉండవచ్చు. డైరెక్షన్స్ అంశాలు కావచ్చు, దిక్కులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మరి ఇతర అంశాలైన పజిల్, 2 పజిల్స్, ఆ 2 పజిల్స్లోకి వెళ్ళి ప్రతి పజిల్కి సంబంధించి 3 క్వశ్చన్స్ పొందుపడడం జరుగుతూ ఉంటుంది. ఇక మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ప్రాథమిక గణిత పరిక్రియలు అంటాం. ఓకే, ప్రాథమిక గణిత పరిక్రియలు ఏమున్నాయి మన గణిత పరిక్రియలు? ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై. వీటిని ఏమంటామంటే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటాం. బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ప్రధానంగా దీంట్లో ఉండే క్వశ్చన్స్ దేన్ని బేస్ చేసుకొని ఉన్నాయి అంటే బాడ్ మాస్ అనేటువంటి రూల్ని బేస్ చేసుకొని ఉన్నాయండి. బాడ్ మాస్ అనే రూల్ని బేస్ చేసుకొని మనకు ఆ క్వశ్చన్స్ అంటే బ్రాకెట్, ఆఫ్, డివిజను, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ దాన్ని బేస్ చేసుకొని ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత కోడింగ్, డీకోడింగ్ నుంచి 4 ప్రశ్నలు. లెటర్ సిరీస్ అంటే అక్షర శ్రేణి, మనకైతే ఆల్ఫాబెట్స్ ఉంటాయో, అంటే ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని, డి అంటే 4 అని, ఆ విధంగా నెంబర్ సిరీస్ అని మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంటుంది. తర్వాత రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్. ఓకే, బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్. ఇక్కడ గమనించండి, బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకున్న 3 క్వశ్చన్స్ ప్రధానంగా ఏ భాగం నుంచి వస్తున్నాయి అంటే, ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ రాము ఈ విధంగా అనెను, లేదా ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ ఈ విధంగా అనెను అనేటువంటి ఒక ఇండైరెక్ట్ రిలేషన్, తృతీయ వ్యక్తి సంబంధాలు అని చెప్పి ఒక అంశం ఉంటుంది రక్త సంబంధాల్లో. ఓకే, ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ, లేదా రోడ్డు పైన నిల్చున్న వ్యక్తిని చూపిస్తూ, బజార్లో నిల్చున్న వ్యక్తిని చూపిస్తూ అనే మోడల్ అయితే ఉంటుందో ఆ మోడల్లో నుంచి డెఫినెట్గా మనకి క్వశ్చన్స్, మీరు ప్రతి సెషన్ చూడండి, దానికి సంబంధించినటువంటి తృతీయ వ్యక్తి సంబంధాలకు సంబంధించిన క్వశ్చన్ లేకుండా మీకు 99% సెషన్స్ అనేవి లేవు. అంటే అది అంత ఇంపార్టెంట్. సో తర్వాత ఆడ్ మెన్ అవుట్ దాన్ని ఏమంటామంటే భిన్న పరీక్ష అని చెప్పి అంటాం మనం తెలుగులో, భిన్న పరీక్ష. ఈ భిన్న పరీక్ష నుంచి కూడా మనకి 3 క్వశ్చన్స్. ఇక్కడ గమనించండి, అనాలజీ అని చెప్పి అన్నాను, ఇక్కడ ఆడ్ మెన్ అవుట్, భిన్న పరీక్ష అన్నాను. అనాలజీ 3 రకాలు. ఏంటా 3 రకాలు? నెంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, తర్వాత లెటర్ అనాలజీ. అదేవిధంగా ఆడ్ మెన్ అవుట్ 3 రకాలు: నెంబర్ ఆడ్ మెన్ అవుట్, లెటర్ ఆడ్ మెన్ అవుట్, వర్డ్ ఆడ్ మెన్ అవుట్. ఓకే, సో ఆ విధంగా 3 రకాలుగా మనకి ఉండడం జరుగుతుంటుంది. ఓకే, సో ఇది దట్టు ఈ ఆడ్ మెన్ అవుట్ కూడా ఇంట్రెస్టింగ్గా నెంబర్స్, లెటర్స్ పైన కాకుండా కేవలం వర్డ్స్ పైన మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అంటే ఆప్షన్స్లో భాగంగా ప్రశ్నలో భాగంగా 4 ఆప్షన్స్ ఇచ్చి
దాంట్లో భిన్నమైన దాన్ని గుర్తించండి అంటాడు. అది సైంటిస్ట్ నేమ్ కావచ్చు, ప్రశ్న అనేటువంటిది బయాలజీ పార్ట్లో ఉండొచ్చు, ఫిజిక్స్ పార్ట్లో ఉండొచ్చు, జనరల్ మ్యాథమెటిక్స్ పార్ట్లో ఉండొచ్చు, ఎలా అయినా ఉండవచ్చు. అంటే మెజారిటీ క్వశ్చన్స్ అనేటువంటివి పద భిన్న పరీక్షని బేస్ చేసుకొని ఉండడం జరుగుతూ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్గా నేను ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేశాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఇట్లా ఇచ్చారండి, 1 2 3 4 అని చెప్పేసి ఒక 4 ఆప్షన్లు ఇచ్చారు. 1 2 3 4. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రింది వానిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఈ క్రింది వానిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఓకే, తర్వాత ఒక ఎగ్జాంపుల్ LUBE అన్నాడు. LUBE తర్వాత మరొక అంశం వచ్చేసి RERSOE. ఓకే, ఇది ఒక అంశం. మరొక అంశం వచ్చేసి ORANG, అలా మరొక అంశం. ఓకే, ఇక చివరగా మరొక అంశం వచ్చేసి BOODL అలా ఇచ్చాడు. ఓకే, సో ప్రశ్నను ఏ విధంగా అడిగాడు అంటే ఈ క్రింద ఇవ్వబడ్డటువంటి 4 పదాలలో ఉన్నటువంటి వాటిని ఒక క్రమమైన పద్ధతిలో అమర్చిన తర్వాత ఏర్పడ్డటువంటి పదాలలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ LUBE అంటే దీన్ని మనం సరైన క్రమంలో కనుక అమరిస్తే ఏమో రాసుకోవచ్చు అండి, BLUE బ్లూ కలర్ అని చెప్పి రాసుకోవచ్చు కదా. అదేవిధంగా ROSE ఇక్కడ కూడా ROSE రోజ్ కలర్ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ చివరగా ఇది ఆరెంజ్, దీన్ని మనం సిస్టమేటిక్ ఒక ఆర్డర్లో కనుక రాస్తే ఆరెంజ్. చివరగా ఇది దాన్ని BLOOD బ్లడ్ అంటాం. అంటే ఇండైరెక్ట్గా దీంట్లో ఇవన్నీ కలర్స్, బ్లూ కలర్, రోజ్ కలర్, ఆరెంజ్ కలర్. కానీ ఇక్కడ ఏంటిది బ్లడ్ అనేటువంటిది కలర్ కాదు, అదొక బాడీలో ఉన్న ఒక పార్ట్. కాబట్టి ఈ 3 డిఫరెంట్గా 4 డిఫరెంట్గా ఉన్నది ఏంటి అంటే మనకి బ్లడ్ అని చెప్పి చెప్పలేదు. అట్లా మన బాడీలో ఉన్నటువంటి 4 ఆర్గాన్స్ 3 ఒక రకమైన ఆర్గాన్స్ ఇచ్చి మరొక రకమైన ఆర్గాన్ని ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్ఞానేంద్రియాలు అంటాం, కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం. అందులో ఏవైనా 3 అంశాలు జ్ఞానేంద్రియాలు ఇచ్చి మరొక అంశం డిఫరెంట్గా ఇస్తున్నాడు, అలా గుర్తించండి అని చెప్పి అంటున్నాడు. ఇది ఒక మోడల్. తర్వాత మరొక అంశం డెసిషన్ మేకింగ్. ఓకే, డెసిషన్ మేకింగ్ నుంచి ఒక క్వశ్చన్, డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 క్వశ్చన్స్. ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. డాటా ఇంటర్ప్రిటేషన్ని మనం దత్తాంశ విశ్లేషణ అంటాం. ఏంటా 3 రకాలంటే డాటా సమాచారం అనేటువంటిది టేబుల్ ఫామ్లో ఉండవచ్చు, సమాచారం అనేటువంటిది వృత్తరేఖ పై చార్ట్ వృత్త రూపంలో ఉండవచ్చు, సమాచారం అనేటువంటిది రేఖాచిత్ర రూపంలో ఉండవచ్చు, ఈ విధంగా సమాచారం అనేటువంటిది ఒక రేఖాచిత్రం గ్రాఫ్ రూపంలో కూడా ఉండవచ్చు. సమాచారం ఏ విధంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించి మనకి ప్రధానంగా 3 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది తర్వాత మరి డెసిషన్ మేకింగ్ నుంచి వచ్చేటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే డెసిషన్ మేకింగ్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ వస్తుందండి. డెసిషన్ మేకింగ్ నుంచి. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టోరీ ఇస్తాడు, ఇంగ్లీష్ స్టోరీ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవాలనుకుంటుంది. అతడు 30 సంవత్సరాల లోపు వయసు కలిగి గ్రాడ్యుయేట్ అయి కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కావాలి అని ఒక అంశం ఉంటుంది. దాని కింద రాము యొక్క అనుభవం ఇంత, స్టడీ ఇంత అని చెప్పేసి ఆ విధంగా కొన్ని అంశాలు ఇచ్చి రాము, రవి, రాజు సంథింగ్ ఎక్సెట్రా దీంట్లో ఏ వ్యక్తిని కంపెనీ చూజ్ చేసుకుంటుంది అని ఒక డెసిషన్ సంబంధించి, అంటే డెసిషన్ తీసుకునే స్కిల్ మనకి ఉందా లేదా టెస్ట్ చేయడం ఆ క్వశ్చన్ యొక్క ఉద్దేశం. అటువంటి క్వశ్చన్స్. తర్వాత దీంట్లో మీకు ఇంకొక అంశం ఒకటి మిస్ అయింది. ఏంటంటే పజిల్ నుంచి వస్తే 2 పజిల్స్ వస్తున్నాయండి. ఆ విధంగా అలా 2 పజిల్స్ రాకుండా కేవలం ఇక్కడ ఒకటే పజిల్ కనుక ఇస్తే మరొక పజిల్ ఎక్కడ నుండి ఇస్తున్నాడు అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఇస్తున్నాడు. మరొక పజిల్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్. అంటే ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇటువంటి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రిభుజము, ఆ తర్వాత దీంట్లో ఒక చతురస్రము, ఓకే, ఈ కాంబినేషన్కి ఒక వృత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రింది పటములో వృత్తము అనేటువంటిది గ్రామీణ ప్రాంతంలో నివసించే వారిని, చతురస్రం అనేటువంటిది డాక్టర్స్ని, త్రిభుజం అనేటువంటిది నిరుద్యోగులను సూచిస్తుంది. అయినా దానిలో కొన్ని నెంబర్స్ ఇచ్చి మనకి దానికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంటుంది. ఓకే, నీకు లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటాం, లాజికల్ వెన్ డయాగ్రామ్స్. సో ఆ టాపిక్ మీకు ఐడియా ఉంటే నేను చెప్పే క్వశ్చన్ మీకు కొంత క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ 2 పజిల్స్ కేవలం ఒక్క పజిలే ఇస్తే మరొక 3 క్వశ్చన్స్ ఆ అంశం నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా NTPC, RRB, NTPC, CBT 1కి సంబంధించి, రైట్.
ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1కి సంబంధించి డిఫరెంట్ మల్టిపుల్ సెషన్స్ నుంచి నేను చేసిన ఒక విశ్లేషణ. ఇందులో కొన్ని టాపిక్స్ మనకి ఉండకుండా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్స్ కావచ్చు, ఇంకా మిగతా అంశాలు కావచ్చు. సో ఆ టాపిక్ అట్లా లేనంత మాత్రాన అందులోకి వెళ్ళి రేపు మనకి క్వశ్చన్స్ రావు అని కావు. ఓకే, ఓవరాల్గా అడిగే విధానం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డెసిషన్ మేకింగ్ డెఫినెట్ ఒక క్వశ్చన్, సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అట్లా కాంప్రిహెన్షన్ డెఫినెట్, పజిల్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్, సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో అట్లా మీకు కొంత అవగాహనకి మీరు రావచ్చు. ఓకే, సో కాబట్టి ఇది ఒక ఎన్టీపీసీ సిబిటి 1కి సంబంధించిన ఇది విశ్లేషణ మాత్రమే. ఓకే.